ఎంతో రుచికరంగా లెమన్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుంది. మనం అన్నం వండుకొని పక్కన పెట్టుకోవాలండి వైట్ రైస్. తర్వాత నిమ్మరసం పిండుకున్న గిన్నెలో కొంచెం చక్కెర, తర్వాత సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కరగబెట్టేసి అది మనం అన్నంలో కలుపుకోవాలండి. వండిన అన్నంలో ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని మంచిగా మంచి నూనె అదే కుకింగ్ ఆయిల్ వేసేసుకోవాలండి. కుకింగ్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడైన తర్వాత తాలింపు గింజలు అవన్నీ వేసుకోవాలండి. ఇందులో నేను పచ్చిశనగపప్పు, మినపప్పు, అల్లం తరుగు, తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు ఇవన్నీ వేసానండి. కాకపోతే అవన్నీ సరిగ్గా మీకు కనిపించట్లేదు వీడియో తీసినప్పుడు. ఇంకొకసారి వీడియో చేసేటప్పుడు బాగా చేస్తామండి. ఇందులో నేను కరివేపాకు కొంచెమే వేసానండి, ఎందుకంటే కరివేపాకు లేదు ఇంట్లో, అయిపోయింది చూసేసరికి. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఆల్రెడీ మనం యాడ్ చేసాం కదా. తర్వాత పసుపు కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా అయిపోయిందండి, దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారిన తర్వాత ఇప్పటిదాకా మనం రైస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అందులో ఈ యొక్క మిక్స్చర్ని వేసుకొని బాగా కలపాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకొని దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన పులిహోర రెడీ.